ఏరువాక పౌర్ణమిగు దాని అర్థం చారిత్రక సందర్భం మరియు వ్యవసాయ సమాజానికి ఇది ఎందుకు ఇంత ముఖ్యమైన పండుగనో వివరంగా తెలుసుకుందాం. 1. శబ్దవ్యుత్పత్తి మరియు ప్రధాన అర్థం. ఈ ఇరువాక పౌర్ణమి అనే పేరులోనే గణనీయమైన అర్థం ఉంది. ఈ ఇరు ఇది నాగలిని, ముఖ్యంగా ఎద్దులతో లాగే నాగలిని సూచిస్తుంది. ఇది ప్రారంభించడం లేదా మొదలుపెట్టడం అనే అర్థాన్ని కూడా ఇస్తుంది. వాక ఇది నడిపించడం లేదా ప్రారంభించడం అనే చర్యను సూచిస్తుంది. పౌర్ణమి అంటే పౌర్ణమి రోజు లేదా పున్నమి. కాబట్టి ఏరువాక పౌర్ణమి అక్షరాలా నాగలి దున్నడాన్ని ప్రారంభించే పున్నమి రోజు లేదా వ్యవసాయ కార్యకలాపాలను ప్రారంభించే పున్నమి రోజు అని అనువదిస్తుంది. ఇది పండుగ యొక్క సారాంశాన్ని సంగ్రహిస్తుంది. వ్యవసాయ చక్రానికి అధికారిక మరియు శుభప్రదమైన ప్రారంభం. 2. ఖగోళ మరియు వాతావరణ ప్రాముఖ్యత. ఈ ఇరువాక పౌర్ణమి హిందూ క్యాలెండర్ ప్రకారం జ్యేష్ఠమాసంలో పౌర్ణమి రోజున వస్తుంది. ఈ సమయం డెక్కన్ పీఠభూమి మరియు దక్షిణ భారతదేశంలోని వ్యవసాయ చక్రానికి కీలకం మరియు లోతుగా ముడిపడి ఉంది. వేసవి, ఉష్ణోగ్రతల ముగింపు మరియు ఋతుపవనాల రాక. జ్యేష్ఠమాసం వేసవి తీవ్రమైన వేడి నుండి, ముఖ్యంగా భూమి అత్యంత వేడిగా ఉండే రోహిణి కార్తెలో ఎంతగానో ఎదురుచూస్తున్న నైరుతి ఋతుపవనాలు రావడానికి పరివర్తనను సూచిస్తుంది. ఈ సమయం నాటికి తొలికరి చినుకులు సాధారణంగా ప్రారంభమై ఎండిన భూమిని మెత్తబరుస్తాయి, దున్నడానికి మరియు విత్తడానికి అనుకూలంగా మారుస్తాయి. జ్యేష్ఠ నక్షత్రం జ్యోతిషశాస్త్రపరంగా పౌర్ణమి తరచుగా జ్యేష్ఠ నక్షత్రంతో కలిసి వస్తుంది. ఇది వ్యవసాయ పనులు ప్రారంభించడానికి చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. పౌర్ణమి యొక్క ప్రతీకవాదం. ఈ రోజున ప్రకాశవంతమైన నిండు చంద్రుడు కేవలం క్యాలెండర్ సూచిక మాత్రమే కాదు, ఇది శ్రేయస్సు, సమృద్ధి మరియు సంతానోత్పత్తికి శక్తివంతమైన చిహ్నం. ఏరువాక పౌర్ణమి నాడు స్పష్టమైన మరియు ప్రకాశవంతమైన పున్నమి మంచి ఋతుపవనాలను మరియు సమృద్ధిగా పంటను సూచిస్తుందని రైతులు నమ్ముతారు. ఇది వారి ప్రయత్నాలకు ఒక విశ్వ ఆశీర్వాదం. 3. ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక తత్వశాస్త్రం. ఈ ఇరువాక పౌర్ణమి కేవలం వ్యవసాయానికి ఆచరణాత్మక ప్రారంభం కంటే ఎంతో ఎక్కువ. ఇది లోతైన ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక వ్యక్తీకరణ. భూమి తల్లి, భూమిదేవి పట్ల కృతజ్ఞత. రైతులు భూమిని తమ తల్లిగా మరియు పోషకురాలిగా భావిస్తారు. ఏరువాక పౌర్ణమి భూమిదేవికి ఆమె అందించిన పోషణకు కృతజ్ఞతలు చెప్పడానికి మరియు రాబోయే కాలానికి ఆమె ఆశీస్సులను కోరడానికి ఒకరోజు. ఇది దున్నేటప్పుడు భూమికి కలిగిన నష్టం కోసం క్షమాపణ కోరే చర్య కూడా. పంచభూతాలకు నివాళులు. సకాలంలో మరియు తగినంత వర్షపాతం కోసం వర్షం, ఉరుములు, మెరుపులకు అధిపతి అయిన ఇంద్రుడికి ప్రార్థనలు చేస్తారు. వర్షదేవత అయిన పర్జన్యుడిని కూడా ఆవాహన చేస్తారు. రైతులు తమ నియంత్రణకు మించిన సహజ శక్తులపై ఆధారపడటాన్ని ఈ పండుగ అంగీకరిస్తుంది. పశువుల పట్ల గౌరవం. గోపూజ, నాగలి దున్నడానికి మరియు రవాణాకు కీలకమైన ఎద్దులు దేవత యొక్క విస్తరణలుగా పూజించబడతాయి. పశువులకు చేసే విస్తృతమైన స్నానం, అలంకరణ మరియు ఆహారం వారి అవిశ్రాంత సేవకు లోతైన గౌరవం మరియు కృతజ్ఞతలు. ఇది రైతుకు మరియు వారి జంతువులకు మధ్య ఉన్న లోతైన బంధాన్ని ప్రతిబింబిస్తుంది. పనిముట్ల ఆరాధన. నాగలి, కాడి మరియు ఇతర వ్యవసాయ పనిముట్లు కూడా పూజించబడతాయి. అవి రైతు భూమిని దున్నడానికి ఉపయోగించే పవిత్ర సాధనాలుగా పరిగణించబడతాయి. క్షేత్రపతి సూక్తం. ఋగ్వేదం నుండి క్షేత్రపతి సూక్తం వంటి ప్రాచీన వైదిక శ్లోకాలు తరచుగా పఠించబడతాయి లేదా సూచించబడతాయి. రైతును క్షేత్రపతిగా కీర్తిస్తూ మానవజాతి శ్రేయస్సు వారి చేతుల్లోనే ఉందని నొక్కి చెబుతుంది. ఇది సాంప్రదాయ భారతీయ సమాజంలో రైతు యొక్క ఉన్నత స్థానాన్ని హైలైట్ చేస్తుంది. సమాజం మరియు నిరంతరాయత. ఈ పండుగ రైతుల మధ్య సమాజ భావనను పెంపొందిస్తుంది. ఇది ఒక సామూహిక ప్రార్థన, ఒక భాగస్వామ్య ఆశ మరియు వారి ప్రాచీన సంప్రదాయాలను పునరుద్ఘాటించడం, వారి శ్రమ సమాజ పోషణకు అవసరమని ఇది గుర్తుచేస్తుంది. 4. విస్తృతమైన ఆచారాలు మరియు పద్ధతులు. ఈ ఇరువాక పౌర్ణమి నాడు పాటించే సంప్రదాయాలు గొప్పవి మరియు ప్రతీకాత్మకమైనవి. ఉదయం పవిత్రత. రైతులు తెల్లవారుజామునే లేచి స్నానం చేసి తమను మరియు తమ ఇళ్లను శుద్ధి చేసుకుంటారు. పశువుల అలంకరణ. ఇది ఒక ముఖ్యాంశం. ఎద్దులను చక్కగా శుభ్రం చేసి వాటి కొమ్ములకు రంగులు పూసి పసుపు, కుంకుమ, పూలదండలు మరియు గంటలతో అలంకరిస్తారు. పనిచేసే జంతువుల నుండి పండుగ దేవతలుగా మారడం అద్భుతంగా ఉంటుంది.
వ్యవసాయ పనిముట్లకు పూజ, నాగలి, కాడి మరియు ఇతర పనిముట్లను శుభ్రం చేసి, అలంకరించి, ధూపం, దీపాలు మరియు నైవేద్యాలతో పూజిస్తారు. వాటి ముందు కొబ్బరికాయలను కొట్టడం కూడా జరుగుతుంది. క్షేత్రపూజ, భూమి పూజ. రైతులు తమ పొలాలను సందర్శించి పశువుల కోసం తయారుచేసిన ప్రత్యేక ఆహారంలో కొంత భాగాన్ని తీసుకువెళతారు. వారు భూమికి పూజ చేస్తారు, ప్రార్థనలు, నీరు మరియు ఆహారాన్ని అందిస్తారు. ఆచారబద్ధమైన నాగలి దున్నడం, ఏరువాక నాగలి. పొలంలో ఒక చిన్న భాగాన్ని ప్రతీకాత్మకంగా దున్నడం ఒక ముఖ్యమైన ఆచారం. ఇది నిజమైన సాగు కోసం కాదు, కాని సీజన్ ప్రారంభాన్ని సూచించే ఒక ఆచారబద్ధమైన చర్య. నైవేద్యాలు మరియు విందు. ప్రత్యేకమైన శాకాహార వంటకాలు, ముఖ్యంగా తీయని పొంగలి, బెల్లం మరియు పప్పులతో వండిన అన్నం తయారుచేసి దేవతలకు మరియు పశువులకు సమర్పిస్తారు. కుటుంబాలు అప్పుడు ఈ భోజనాన్ని పంచుకుంటాయి, తరచుగా సామూహిక సమావేశాలతో. గోసేవ, ఆవులకు సేవ. ఎద్దులు కేంద్రబిందువు అయినప్పటికీ ఈ రోజున ఆవులకు ఆహారం పెట్టడం మరియు పూజించడం కూడా పుణ్యప్రదంగా పరిగణించబడుతుంది. సాంప్రదాయ ఆటలు మరియు ఉత్సవాలు. కొన్ని ప్రాంతాల్లో ఏరువాక పౌర్ణమి సమాజ వేడుకలకు ఒకరోజు, ఎద్దుల పందాలు, నాగలి దున్నే పోటీలు మరియు ఇతర సాంప్రదాయ గ్రామీణ ఆటలతో సహా ఇది పండుగ వాతావరణాన్ని పెంచుతుంది. ప్రతీకాత్మక గేటు అలంకరణ. కొన్ని గ్రామాలలో గ్రామానికి లేదా వ్యక్తిగత పొలాలకు ప్రవేశద్వారాలను గోగునార తోరణం, జనపనార నారతో చేసిన దండలుతో అలంకరిస్తారు. ఇది చెడును నివారించి శ్రేయస్సును ఆహ్వానిస్తుందని నమ్ముతారు. 5. చారిత్రక సందర్భం మరియు పరిణామం. ఈ ఇరువాక పౌర్ణమి లోతైన మూలాలు కలిగిన ప్రాచీన పండుగ. వేదమూలాలు, ప్రార్థనలు మరియు ఆచారాలు, వైదిక వ్యవసాయ పద్ధతులు మరియు ప్రకృతి మరియు దాని మూలకాల పట్ల గౌరవం యొక్క కొనసాగింపును ప్రతిబింబిస్తాయి. ప్రాచీన రికార్డులు, జాతక కథలు, బౌద్ధ గ్రంథాలు మరియు కృష్ణదేవరాయలు మరియు శుద్ధోధనుడు, బుద్ధుని తండ్రి వంటి రాజులు ఈ రోజున అధికారికంగా వ్యవసాయ కార్యకలాపాలను ప్రారంభించిన ప్రస్తావన వంటి చారిత్రక వ్రాతలు దాని దీర్ఘకాల ప్రాముఖ్యతను నొక్కిచెబుతాయి. శుద్ధోధనుడు ఈ సందర్భంగా రైతులకు బంగారు నాగలిని బహూకరించినట్లు కూడా చెప్పబడుతుంది. స్థిరత్వం మరియు అనుకూలత. వ్యవసాయ పద్ధతులు ఆధునీకరించబడినప్పటికీ ఏరువాక పౌర్ణమి యొక్క సారాంశం అలాగే ఉంది. ఇది లోతైన సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన రోజుగా కొనసాగుతోంది. రైతులను వారి వారసత్వానికి మరియు భూమితో వారి లోతైన సంబంధానికి గుర్తుచేస్తుంది. 6. ఆధునిక ప్రాముఖ్యత మరియు సవాళ్లు. 21వ శతాబ్దంలో కూడా ఏరువాక పౌర్ణమి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఒక శక్తివంతమైన పండుగగా మిగిలి ఉంది. ఇది దీనికి ఉపయోగపడుతుంది. ఒక సాంస్కృతిక లంగరు. ఇది యువతరాలను వారి వ్యవసాయ మూలాలు మరియు పూర్వీకుల సంప్రదాయాలకు అనుసంధానిస్తుంది. ఆధారపడటం యొక్క గుర్తు. సాగునీటిలో పురోగతి ఉన్నప్పటికీ ఋతుపవనాలపై నిరంతర ఆధారపడటాన్ని ఇది హైలైట్ చేస్తుంది. ఆశకు చిహ్నం. వాతావరణ మార్పులు మరియు వ్యవసాయ సవాళ్లను ఎదుర్కొంటూ ఏరువాక పౌర్ణమి ఒక అనుకూలమైన సీజన్ కోసం సామూహిక ఆశ మరియు ప్రార్థన యొక్క రోజు. అయితే ఆధునిక వ్యవసాయ పద్ధతులు మరియు గ్రామీణ ప్రాంతాల జనాభాలో మార్పులు పండుగ యొక్క కొన్ని అంశాలను భిన్నంగా పాటించడానికి దారితీస్తాయి. అయినప్పటికీ కృతజ్ఞత, ప్రకృతి పట్ల భక్తి మరియు రైతు శ్రమను జరుపుకునే ప్రధాన స్ఫూర్తి అలాగే ఉంది. సారాంశంలో ఏరువాక పౌర్ణమి అనేది సంప్రదాయం, ఆధ్యాత్మికత, పర్యావరణం మరియు సమాజం యొక్క దారాలతో అల్లిన ఒక అందమైన వస్త్రం. ఇది జీవనోపాధికి మూలమైన వ్యవసాయాన్ని జరుపుకుంటుంది.